నువ్వేమో ఆంటీలాగా ఉన్నావు, మీ ఆయననేమో చిన్న పిల్లగానిలాగా ఉన్నాడు. మీ ఇద్దరి మధ్యలో ఏజ్ గ్యాప్ ఎంత? అసలు నిన్నెట్లా చేసుకుంటూ పెళ్ళి అని కామెంట్స్ పెడుతున్నారు. ఈ కామెంట్స్ చూసి నాకు నవ్వాలా ఏడవాలా కూడా అర్థమవుతలేదు. నాది మా ఆయనది సేమ్ ఏజే. మేము కాలేజ్లో ఉన్నప్పుడు సేమ్ ఉండేవాళ్ళం. అంటే మా ఆయన బక్కగానే ఉన్నాడు, నేను కూడా బక్కగానే ఉన్నాం. అప్పుడు మాకు సెట్ అయిపోయింది. కానీ ఆఫ్టర్ మ్యారేజ్ నాకు పిల్లలు పుట్టిన తర్వాత నేను లావ్ అయ్యాను. మా ఆయన ఏంటంటే సేమ్ ఉన్నాడు. నేను ఆయన పక్కన నించుంటే కొంచెం ఏజ్ ఎక్కువలాగా కనిపిస్తుంది, అంతే తప్ప నా ఏజ్ ఎక్కువ ఏం కాదు. ఇంకోటి ఎవరైనా డెలివరీ తర్వాత లావ్ అవుతారు, అంతేకాకుండా చేంజెస్ కూడా వస్తుంది. మీ ఇంట్లో వాళ్ళకి కూడా ఇలానే వస్తుంది. అంతే తప్ప మీరు తెగ ఫీల్ అయిపోతున్నారు, నిన్నెట్లా చేసుకుంటూ నువ్వు ఇంత చెండాలంగా ఉన్నావు అని. నేనైతే బాగానే ఉన్నా, అంత చెండాలంగా అయితే ఏం లేను. మా ఆయన నన్ను ఇష్టపడే చేసుకున్నాడు. మీరు అంత ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు మా ఆయన విషయంలో. ఇంకా నేను సంక్రాంతి స్పెషల్గా సోరకాయ గారెలు అయితే చేస్తున్నాను. నార్మల్గా సోరకాయ గారెలు అయితే బియ్యం పిండితో చేస్తారు కదా, కానీ నేను హెల్దీ వర్షన్లో జొన్న పిండితో అయితే చేసినాను. ఇది నేను చేయడం ఫస్ట్ టైం అనమాట. ఎట్లా వస్తుందో అనుకున్నాను, కానీ చాలా బాగా అనిపించింది. టేస్ట్ కూడా చాలా బాగుంది, క్రిస్పీగా సాఫ్ట్గా ఉన్నాయి. నాకైతే మస్తు అనిపించింది. మా పిల్లలు మా ఇంట్లో వాళ్ళందరూ ఇష్టంగా తిన్నాడు, మా ఆయన తప్ప. మా ఆయనకి నేను ఏది చేసినా నచ్చదు. మీరు కూడా ట్రై చేయండి, రెసిపీ బాగుంటాయి. థ్యాంక్ యూ.